మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ మురళీ నాయక్ కి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పర్వతగిరి, రేగడి తాండా, దామ్య తాండా, మాధాపురం గ్రామ పంచాయతీల ప్రజలు పూలమాలలు, నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత ఆయన గ్రామ పంచాయతీలో ఉన్న దేవాలయాలను దర్శించుకొని టెంకాయలు కొట్టి దేవుళ్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి అయిన డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ, నేను మీ సొంత పర్వతగిరి గ్రామ బిడ్డను. నన్ను మీరందరూ ఆశీర్వదించి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా 100% ఓటింగ్ ఈ గ్రామం నుండి నాకే వేయాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుండి వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క మోసాలు, విధి విధానాలు నచ్చకనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని వారు అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నక్క కృష్ణ, బొమ్మగంటి వెంకటేష్, బొమ్మగంటి భాస్కర్, మల్లెమైన వెంకన్న, మల్లెమైన కృష్ణ, బంటు యాకాంబరం, బంటు సత్యం, బంటు శ్రీను, బంటు నరేష్, బంటు మహేష్, బంటు నరేష్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉమా మురళీ నాయక్ గారు మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్ అవ్వడం నిజంగా పర్వతగిరి గ్రామానికి చాలా 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 అరుదైన గౌరవం. ఇప్పుడు మీ పర్వతగిరి గ్రామం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే కొరకు అడుగులేస్తాడు. అడుగులో మీరు కూడా అడుగులేసి నన్ను పైకి లేపాలి. మనం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించాలి. పర్వతగిరి గ్రామంలో వచ్చిన ఓట్లు ఏ ఊర్లో రాకూడదు. ఎందుకంటే నేను బయట గర్వంగా చెప్పుకోవాలి, పర్వతగిరి గ్రామంలో నా అమ్మలక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు నన్ను బాగా గౌరవిస్తున్నారు వాళ్ళని చెప్పాలి. ఇక పార్టీల గురించి నేను మాట్లాడాను, ఎందుకంటే మీరు పార్టీలు జెండాలు పక్కన పెట్టి మీ కొడుకుని మీరు ఆశీర్వదించాలని నేను కోరడానికి వచ్చిన. థ్యాంక్ యూ.